మీకు జనసేన పార్టీ అనేది అండగా ఉంటుందమ్మా, మీరేం బాధపడద్దమ్మా. ఇప్పుడు మేమంతా ఉన్నాం కదా, ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మేము చూసి చేస్తాము. మీ అబ్బాయి ఇచ్చి పంపించాడు అనుకో, మేము చేస్తాము. నేను షాప్ కూడా చెప్పా కదా, మీరు మీ ఇష్టం, మీరు ఓకే అంటే షాప్ కూడా నేను ఏర్పాటు చేస్తాను చెప్పాను కదా. ఆ అమ్మాయి ఇష్టం, ఆ అమ్మాయిని నేను చేసుకుంటానంటే షాప్ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం. అది అమ్మాయి ఇష్టం, మీ ఇష్టం. మా సొంత డబ్బులతో మేమే కట్టి మేము చేస్తాం. బాధపడద్దమ్మా, మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఆ అమ్మాయి కావాల్సిన మొత్తం కూడా పార్టీ సపోర్ట్ ఉంటుంది. మేమంతా ఉన్నాం, మనం ఏం బాధపడద్దు. ఓకేనా, మేమంతా ఉన్నాం, ఏం కాదు చెప్పినామంటే మేము చేస్తాం. అది వదలంగానే మీ దగ్గర నుండి చేస్తాము. రేపు వెళ్ళి కూడా ఒకసారి లిస్ట్ ఇచ్చి రేపు ఆ పిల్లకాయలు కూడా నేను అన్ని ఏర్పాటు చేసి తీసుకొని. అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. మన జనసేన పార్టీ 2026 క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తొట్టమేడు మండలం రామచంద్రాపురం గ్రామంలో ఉన్నటువంటి నాయకులు దినేష్ గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం నాగలక్ష్మి గారి కుటుంబాన్ని సంప్రదించడం జరిగింది. ఆ సంప్రదించినప్పుడు నాగలక్ష్మి గారు ఆమెకున్నటువంటి కుటుంబ పరిస్థితిని, అదేవిధంగా ఆ కుటుంబ పరిస్థితుల్లో ముఖ్యంగా కూడా సరే వాళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళ యొక్క భర్త గారు సుబ్రహ్మణ్యం గారిని కోల్పోవడం జరిగింది. ఆ విషయాన్ని మొత్తం కూడా సరే మన జనసేన పార్టీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమంకి వచ్చినప్పుడు ఆ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా దినేష్ గారికి నాగలక్ష్మి గారు ఆమె యొక్క బాధను, ఆవేదనను, ఆమె యొక్క కుటుంబ స్థితిగతులను ఆమె జనసేన నాయకులకు తెలియపరచడం జరిగింది. అప్పుడు మన జనసేన నాయకులు ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి నలుగురికి ఉచితంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడంతో పాటు వాళ్ళకి ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది అండగా ఉంటుందనేసి నాయకులు హామీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క హామీ మేరకు ఈరోజు జనసేన పార్టీ తరఫున వారి యొక్క కుటుంబానికి స్వయంగా జనసేన పార్టీ నాయకులు వచ్చి వాళ్ళకి నిత్యావసర సరుకులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ అనేది రానున్న రోజుల్లో కూడా సరే నాగలక్ష్మి గారి కుటుంబానికి ఆమెకున్నటువంటి ఒక కొడుకు కూతురు ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది అండగా ఉంటుందనేసి కూడా వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది. ఇట్లా ఉంటుంది, ఈ ఫోటో తీసుకొని కింద చదువు, అప్పుడు ఫోటో మీ